ఎవరైనా కన్నబిడ్డలకు ఆపద కలిగించడానికి ప్రయత్నిస్తే ప్రాణాలు తీసేస్తారు, కానీ మీరు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. ఇడియట్. ఎవరు చెప్పారా నీకు రౌడీలను భాను పంపించిందని? నీ బ్రెయిన్ ఎంత బాగా పనిచేస్తుందో ఇప్పుడు అర్థమవుతుంది. అంత బుర్రలేని వెధవలు తయారయ్యారు. రౌడీలను పంపించిన వాళ్ళ పేర్లు చెప్పుకుంటారా? ఎవరో చేసిన పనికి భాను బలవుతోంది. మీతో జీవితాన్ని పంచుకునే అదృష్టానికి నోచుకోకపోయినా మీ మనసుని పంచుకున్నాను. మీ మనసేంటో నాకు బాగా తెలుసు. చెప్పండి, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నా ముందు కూడా మీరు దోషిగా నిలబడితే నేను తట్టుకోలేనండి. చెప్తాను రాజ్యలక్ష్మి. భాను ఎవరో కాదు రాజ్యలక్ష్మి, నా పెద్ద కూతురు. నిన్ను తన కూతుర్లా భావించి ఎంతో అభిమానంతో నీకు బహుమతిగా పంపిస్తే దాన్ని తిరిగిచ్చేసావు కదా. ఆయనెంత బాధపడి ఉంటారు. ఆయన అభిమానంతో ఇచ్చారు సరే, కానీ ఆ నెక్లెస్ గిఫ్ట్గా ఇవ్వడం వల్ల మేమెన్ని బాధలు పడాల్సి వచ్చిందో మీకు తెలుసా? అంకుల్ నీతో మాయ చేశావని, డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతావని. అసలు ఆ మాటలన్నీ చెప్పాలంటేనే అసహ్యం వేస్తోంది. శిరీష్ వల్ల నువ్వెంత బాధపడుతున్నావో ఆయనకు తెలుసు. ఆ బాధ నువ్వు మర్చిపోవడానికే నీ మీద ఎంత అభిమానం చూపిస్తున్నారమ్మా. కానీ అభిమానం బాధను తగ్గించడం లేదు, పెంచుతోందంటే. శిరీషకి నా మీదున్న కోపం ఇంకా ఎక్కువ కావడానికి కారణం అవుతుంది. నా ప్రవర్తన వల్ల అంకుల్ మనసు బాధపడి ఉంటే నన్ను క్షమించమని చెప్పండి. ఆ అభిమానం ఏదో మనసులోనే ఉంచుకోమని చెప్పండి. అంతకు మించి ఆయనకు వేరే మార్గం లేదులేమ్మా. ఏమిటి, నువ్వు భాను దగ్గరికి వెళ్ళావా? ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు? ఎలా ఉంది? ఇంకా నా మీద కోపంగానే ఉందా? మీ మీద ఎందుకు కోపంగా ఉంటుందండి? మీరు అభిమానం చూపించడం వల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయని భయపడి నెక్లెస్ తిరిగిచ్చేసిందే కాని మీ మీద కోపంతో కాదు. ఏదో తల్లి స్థానం ఇచ్చారు కదా అని ఇంట్లో పెడితే ఇక్కడ్నుంచి భానుకి రాయబారం నడిపిస్తున్నావా? ఉండు, నీ సంగతి చెప్తాను. మా తమ్ముడు వేణు భాను మీద కేసు పెట్టాడు కదా, ఆ కేసు ఎంతవరకు వచ్చిందో కనుక్కుందామనొచ్చాను. ఇంతవరకు భానుని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ కేసు అప్పుడే క్లోజ్ చేశాం. ఇంకా ఇప్పుడు అరెస్ట్ అంటారేంటి? క్లోజ్ చేశారా? భాను ఈ నేరం చేయలేదు కాబట్టి. నేరం చేయలేదని ఎలా నిర్ధారించారు? అసలు ఇన్వెస్టిగేషన్ చేశారా? నా మీద అటాక్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారా? అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలి, చెప్పి తీరాలి. అయినా మీ చేత ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. నేను విజయేంద్ర ప్రసాద్ కూతుర్నని మర్చిపోయి మాట్లాడుతున్నట్టున్నారు. మీకు ముఖ్యమైన విషయం చెప్పనా? భాను మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని మీ నాన్నగారే చెప్పారు. మీ నాన్నగారి పర్మిషన్తోనే ఈ కేసు క్లోజ్ చేశాం. కారణం ఏంటో తెలుసుకోవాలంటే వెళ్ళి మీ నాన్నగారినే అడగండి. వాట్? 10 కోట్లు కావాలా? కొత్తగా బిజినెస్ చేస్తావా? 1 సంవత్సరం పాటు ఆఫీస్కు వెళ్ళినంత మాత్రాన మొత్తం బిజినెస్ గురించే తెలిసిపోయింది అనుకుంటున్నావా? అయినా ఉన్న బిజినెస్ నే ఎలా చూసుకోవాలో తెలీదు, కొత్త బిజినెస్ చేస్తావా? అసలు అంత అవసరం ఏమొచ్చింది? ఉన్న బిజినెస్ నాకే చెందుతుందన్న గ్యారెంటీ ఏంటి? మీకు ఎప్పుడు ఎవరికి రాయాలని బుద్ధి పుడితే వాళ్ళకి రాసేస్తారు కదా, అప్పుడు నా పరిస్థితి ఏంటి? అందుకే ముందు జాగ్రత్తగా నా పేరు మీద సొంత బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పిచ్చి పెట్టిందారా నీకు? నా ఆస్తి నా బిడ్డలకు కాకపోతే వేరే వాళ్ళకి రాస్తానని ఎందుకు అనుకున్నావు? నిన్నెవరో తప్పుదారి పట్టిస్తున్నారు. ఎవరో చెప్తే వినటానికి నేనేం చిన్నపిల్లవాడిని కాదు. జరుగుతుందంతా నాకు బాగా తెలుసు, జరగబోయేది కూడా ఊహించగలను. అయినా ఆ భానుకి అడగకుండానే 10 లక్షలు పెట్టి నెక్లెస్ ఇచ్చారు. కన్న కొడుకు బిజినెస్ కోసం డబ్బులు అడుగుతుంటే ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎందుకురా ప్రతిదాన్ని భానుకు ముడిపెడతావు? అసలు భాను విషయంలో మీరందరూ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? అసలు మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అది చెప్పండి డాడీ.